అమ్ముడు పోయినవా క్రాంతి అని. నేను మళ్ళా చెప్తున్నా, నిన్న చెప్పిన ఇవాళ చెప్పిన, క్రాంతి ఎంటుక కూడా కొనలేదు. అరే నేను ఓపెన్గా అడుగుతా ఉన్నా చెప్పరా, ఒక వ్యక్తితోటి ఆ వ్యక్తి పేరు తీసి నేను ఆయన బదనాం చేయదలుచుకున్నాను. నీకు ఆప్తుడు, నీకు పొలిటికల్గా స్ట్రాటజీలు ఇచ్చినటువంటి వ్యక్తి, అతన్ని పంపించి నేను ఆల్రెడీ చెప్పినా మళ్ళీ చెప్తాను, 50 లక్షలు ఆఫర్ చేపియలేను. అమ్ముడు పోయిండు క్రాంతి ఆ రోజు. 50 లక్షలు నువ్వు ఆఫర్ చేపియలే, ₹1,00,00,000 దాకా నువ్వు బేరం ఆడలే. అమ్ముడు పోయిండు ఆ రోజు క్రాంతి. నేను మళ్ళీ చెప్తున్నా, నీకే కాదు ఎవరికి అమ్ముడు పొడి ఇక్కడ అర్థమవుతా ఉందా? ఈ చీప్ లెక్కలు బంద్ చేసుకో. నేను క్లియర్గా మాట్లాడింది ఎవరి మీద మాట్లాడినా, నీ మీద నిన్నన్నా నువ్వు ఒక అంతకుడు అని అన్నా. ఎస్, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, తీర్మాన్ మల్లన్న గాడు ఓ అంతకుడు, లొల్లాయి మల్లిగాడు అంతకుడు, 100% అంతకుడు. బీసీ నాయకులు ఇంతమంది ఉంటే ఎవరు కూడా డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? ఎస్, 100% సాయి ఈశ్వర్ కుటుంబానికి తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద బీసీలంతా, రాజకీయంగా ఆర్థికంగా ఎదిగిన బీసీలందరూ డబ్బులు ఇవ్వాలి. మేము అని నువ్వెందుకు ఇచ్చినావు? నువ్వెందుకు దొంగ కన్నీరు పెట్టినావు? నువ్వెందుకు నీ భాషలో చెప్పాలంటే ఎల్లేడు పేడిచ్చినావు? చెప్పనా? నీ వల్ల చచ్చిపోయింది కాబట్టి. బీసీ బిడ్డ అయినటువంటి సాయి ఈశ్వర్ నీ వల్ల చనిపోయింది కాబట్టి, నీ ఆఫీస్ దగ్గర చనిపోయింది కాబట్టి, నీ దగ్గరకు వచ్చి చనిపోయింది కాబట్టి నువ్వు పైసలు ఆపరు.